యూపీ హోంగార్డ్ కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ లో అక్షరాల 41,424 పోస్టులు అయితే ఉన్నాయి. ఎగ్జామ్ అనేది లేదు, అలాగే అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ వచ్చి నవంబర్ 18, 2025 రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ డేట్స్ అంతా అక్షరాల 41,424 పోస్టులు ఉన్నాయని చెప్పాగా. అయితే ఏ కేటగిరీ వైజ్ గా, అదే కాకుండా ఎటువంటి డిగ్రీ ఉండాలి, ఇలాంటి విషయాలు మనం డీటెయిల్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. ఇప్పుడు మనం టోటల్ వేకెన్సీ అలాగే ఎవరెవరికి ఎంత అనేది డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. టోటల్ వేకెన్సీ 41,424 డిస్ట్రిక్ట్ వైజ్ గా అనమాట డిస్ట్రిబ్యూట్ చేశారు. కన్నన్పూర్ డిహాట్ లో 1947 వేకెన్సీస్, అలాగే లక్నోలో 1371, అలాగే ప్రయాంజర్ లో అనమాట 1219, అలాగే ఇండ్రాయ్లో 1072, అలాగే లక్ష్మీపూర్ కరైలో 1004. అదే కాకుండా స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ అంటే చిన్న చిన్న డిస్ట్రిక్ట్ అయితే ఉంటాయిగా, వాటిలో అక్షరాల 100 నుండి 300 పోస్టుల దాకా అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా నవంబర్ 18, 2025 అయితే రిలీజ్ అయింది. అయితే స్టార్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 17, అలాగే లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 20. అంటే కేవలం 3 రోజుల్లోనే మనమైతే అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ని. అయితే అప్లికేషన్ ఫీజు అయితే 0 అసలు లేదు. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఖచ్చితంగా వీళ్ళు 18 నుండి 30 సంవత్సరాలు ఉంటే చాలు ఈ జాబ్ ని అప్లై చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి. అలాగే వీళ్ళకి ఎటువంటి డిగ్రీ ఉండాలి అంటే ఖచ్చితంగా 10th పాస్ అయి ఉంటే చాలు, హై స్కూల్ పాస్ ఉంటే చాలు ఈ జాబ్ అయితే అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం ఫిజికల్ స్టాండర్డ్ గురించి మాట్లాడుకుందాం. మేల్ వచ్చి హైట్ 128 సెంటీమీటర్లు, అలాగే ఎస్టీ వాళ్ళకి 120 సెంటీమీటర్లు ఉంటే చాలు. చెస్ట్ వచ్చి ఖచ్చితంగా 82 నుండి 87 ఉండాలి సెంటీమీటర్స్, అలాగే 5 ఇంచెస్ ఎక్కువ ఉన్నా పర్లేదు. అయితే ఫీమేల్స్కి అయితే హైట్ వచ్చి 152 సెంటీమీటర్స్, అలాగే దీంట్లో ఎస్టీ వాళ్ళకి 147 సెంటీమీటర్లు ఉంటే చాలు. వెయిట్ వచ్చి 40 kg, 40 నుండి ఎక్కువ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్ అప్లై చేయొచ్చు, వీళ్ళు ఈ జాబ్కి అర్హులే. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ లేకుండా ఎలా అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే హైట్, వెయిట్, చెస్ట్ ఈ టెస్ట్ అయితే చేస్తారు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రన్నింగ్ అయితే మేల్ వాళ్ళైతే అంటే మగవాళ్ళైతే 4.8 కిలోమీటర్లు అయితే పరిగెత్తాలి కేవలం 25 నిమిషాల్లో. అలాగే ఫీమేల్స్ అయితే 2.4 కిలోమీటర్లు అయితే పరిగెత్తాలి 16 నిమిషాల్లో. డాక్యుమెంట్ వెరిఫై అలాగే మెడికల్ టెస్ట్ తర్వాత అయితే ఉంటుంది. ఇప్పుడు మనం రిజర్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ఉమెన్స్ కి అయితే ఖచ్చితంగా 20% రిజర్వేషన్ అయితే ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే 2% రిజర్వేషన్ అయితే ఉంది. అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే ఉంటారు, వాళ్ళకైతే ఖచ్చితంగా 5% రిజర్వేషన్ అయితే ఉంది. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. శాలరీ అండ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. డైలీ అలవెన్స్ వచ్చి 750 నుండి 1000 రూపాయల దాకా ఫర్ డే. అన్ఫార్మ్ అలవైస్, మెడికల్ అలవైస్, లైవ్ బెనిఫిట్స్ ఇలా చాలా ఉంటాయి. నో ఫిక్స్డ్ మంత్లీ అంటే మీరు సెలవులను బట్టి అనమాట మీ శాలరీ అనేది ఉంటుంది. ఒకేసారి చేతికి ఇవ్వాలి అంటే అది కూడా ఇవ్వలేరు. మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి, ఇలాంటి రకంగా కొత్త వీడియోలు వస్తూనే ఉంటాయి. అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ వచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మనకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.